వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఇతర పార్టీల నేతలు కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారని వారు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం తూర్పు విప్పర్రు గ్రామంలో సోమవారం మంత్రి సమక్షంలో జనసేన టీడీపీలకు చెందిన 200 మంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరిలో 15 కుల సంఘాలు మరియు మహిళలు అధిక సంఖ్యలో చేరగా మంత్రి కారుమూరి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తూర్పు విప్పర్రు గ్రామంలో శెట్టిబలిజ రామాలయం వద్ద ఉన్న శెట్టిబలిజ నాయకుడు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దొమ్మేటి వెంకటరెడ్డి శెట్టిబలిజ కులంలో గొప్ప మహోన్నతమైన వ్యక్తి అని మంత్రి కొనియాడారు. శెట్టిబలిజ కులస్తులను అభివృద్ధి చేసిన వ్యక్తిగా ఆయన కీర్తించబడ్డారన్నారు. అన్ని వర్గాల వారు పెద్ద ఎత్తున శెట్టిబలిజీలందరూ కూడా జాయిన్ అవుతుంది జరిగింది. ఇవాళ ఈ పార్టీలో జాయిన్ అవుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో చెప్పారో చెప్పని చేశారు కాబట్టి వాళ్ళ శ్రద్ధ చూపించి వారు ఈ పార్టీలోకి వచ్చారు. అంటే మీ బిడ్డ ఏమన్నా వాళ్ళకే చేయండి, మా వాళ్ళే చూసుకుంటున్నాడు. చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేసి కలెక్టర్ల మీటింగ్ లో అంటే ఆ కలెక్టర్లకు ఏం చెప్తే అదే ఇక్కడ నడుస్తుంది, అధికారులందరికీ అదే చెప్తారు. ఇవాళ మీ ఊర్లో కానీ మీ పేటలో కానీ ఎవరిదన్నా ఆపేమా అర్హత ఉంది చెప్పండి, ఆపేమా? ఇప్పుడు తెలుగుదేశం మన ఎవరో కండవాలు వేసుకున్నారు, అది చేత మీ కోట్ వేసి తీసుకుంటాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఇంట్లోనూ ప్రతి చోట రావాలి జగన్ కావాలి జగన్ అన్నారు. ఏమన్నారు? కావాలి జగన్. ఎందుకంటున్నారు? గతంలో దోచుకో పంచుకో. మీ ఊరు చరిత్ర చెప్తాను. గతంలో ఎలా తినేసారు గాది కింద పందికుక్కలాగా జన్మభూమి కమిటీలు అన్ని వచ్చారా? హేడే రా సెక్రటరీ ఎక్కడా? మీ పంచాయతీ నుంచే తెప్పించాను. సరే ఉండమ్మా ఉండు.